హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? నిన్న వినాయక చతుర్థి బాగా జరుపుకున్నారా? ఉండ్రాలు బాగా తిన్నారు కదా? మరి ఈరోజు ఏదైనా స్పైసీగా మంచి కర్రీ తినాలనిపిస్తుందా? ఇదిగోండి మీకోసమేనండి బరబాటి కొబ్బరి ఫ్రై కర్రీ చేస్తున్నాను. మరి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగుండా బరబాటి తీసుకుని ఇలా చిటికలోనే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి మీకోసమే ఇలా చూసారా, ఇలా ముక్కలు కట్ చేసుకుని వాటర్లో వేసుకొని చక్కగా కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నానా. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకును రెడీ చేస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా ఇలా వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే చిటపట్లాడుతుంది కదండి. సో ఇలా కరివేపాకును వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ముందుగుండా కట్ చేసుకొని పెట్టుకున్న బరబాటి ముక్కల్ని వేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేసామా. ఇప్పుడు పసుపు, టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ పసుపు ఉప్పు చక్కగా కలవాలి కదండి కర్రీలోని. ఈ ముక్కలకి చక్కగా పట్టాలి కదా. మరి ఏం చేయాలి, మనం కలుపుకోవాలి కదా. కలుపుకుందాం. మరి ఇదిగోండి ఇలా కలుపుకుంటున్నామా. ఇలా అంతా ఒక 2 నిమిషాల పాటు గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టేసి ఇలా కలుపుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిసిన తర్వాత మనం మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా. ఈలోగా కొబ్బరిని తీసుకుందామా. ఇలా కొబ్బరిని తీసేసి గ్రైండ్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఇలా చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత చెక్ చేసుకుందాం. చూడండి కర్రీ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా వేసేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మసాలా అంతా చక్కగా పట్టాలి కదా. అప్పుడే కర్రీ బాగుంటుంది. ఇలా అంతా కలిసిన తర్వాత ముందుగుండా రెడీ చేసుకున్న కొబ్బరి తురుమును కూడా వేసేయడమే. ఇదిగోండి ఎంత బాగుంటుందో, ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా ఈ కర్రీ. రసంతో కానీ సాంబార్తో కానీ చాలా బాగుంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. అంతేనండి, చాలా ఈజీ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇదంతా ఇలా కలిసింది కదా. ఇప్పుడు ఒక్క 2 నిమిషాలు మూత పెడితే కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇదిగోండి కూర రెడీ అయిపోయింది. చూడడానికి టెంప్టింగ్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే బాగుంటుంది. చూసారా, అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. నా కర్రీ ఎలాగుందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.